కడప నగరం విద్యానగర్ కాలనీలో సపరివార సహిత పార్వతీ పరమేశ్వర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం శ్రావణ శుద్ధ పంచమి ఉదయం 7 గంటలకు గర్తన్యాసము, పీఠ పూజ, 9 గంటల నుండి 10 గంటల్లోపు యంత్రస్థాపన, ధ్వజ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, చరప ప్రతిష్ఠ, ఆలయ శిఖర ప్రతిష్ఠ, గోపూజ, మూల ఉత్సవమూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ, దేను దర్శనము, కక్షాగ్ని జ్వాలా దర్శనము, ప్రాతంకాల దీక్షా హోమము, మహారుద్ర హోమము, ప్రాణప్రతిష్ఠంగా హోమములు, మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకము, వేదాశీర్వచనము, మహామంగళహారతి, తీర్థప్రసాద వినియోగం. మధ్యాహ్నం 12 గంటలకు అబ్జిత్ లగ్న పుష్కరాంశం నందు శ్రీ శివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగును. మహామంగళహారతి, తీర్థప్రసాద వినియోగం, తదుపరి అన్నదాన కార్యక్రమం జరుగును. మధ్యాహ్నం 2 గంటలకు వృషభరాజములచే బండలాగుడు పోటీలు జరిగాయి. రామచంద్రాపురం గ్రామము విద్యానగర్ కాలనీలో శివపార్వతుల దేవాలయం నిర్మించడం జరిగింది. దానికి గాను 3వ రోజు ఈరోజు ఎద్దుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. బండలాగుడు పోటీలు నిర్వహించడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ 30,000 రూపాయలుగా ప్రకటించడం జరిగింది. సెకండ్ ప్రైజ్ 25,000 రూపాయలు, అలా 18 మంది. థర్డ్ ప్రైజ్ 20,000, ఫోర్త్ ప్రైజ్ 10,000, 15,000 అలా నిర్ణయించడం జరిగింది. నిన్న ఈరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గుడికి 2 రోజులు అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈరోజు కూడా ఈ అన్నదానం కార్యక్రమం ఉంది. భక్తులందరూ భోజనం చేసుకొని శివపార్వతుల ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారము. ఈ రామచంద్ర గ్రామం విద్యానగర్ కాలనీలో శివపార్వతులు నిర్మించడం జరిగినది నూతనంగా. దానికి గాను ఫస్ట్ రోజు, సెకండ్ రోజు అన్నదానము, 3వ రోజు భారీగా అన్నదానము, అలా కాకుండా విగ్రహ ప్రతిష్ఠ 3వ రోజు చేసినాము. అలాగే 2,000 మందికి భోజనాలు చేసినాము. ప్రతి ఒక్కరు భోజనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎద్దుల పోటీకి రామచంద్రాపురం యూత్, పబ్బాపురము 3 పల్లెలు వచ్చి పాల్గొనడం జరిగినది. ఈ బండలాగు పోటీల్లో 17 జతలు రావడం జరిగినది. ఫస్ట్ బహుమతికి గాను 30,000 రూపాయలు, సెకండ్ బహుమతి 25,000, థర్డ్ బహుమతి 20,000 రూపాయలు, ఫోర్త్ బహుమతి 15,000, ఫిఫ్త్ బహుమతి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అందరూ వచ్చి శివప్రసాదం దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.